హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే మనకు బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్ కంటైనర్ అని చెప్పేసి ఉంది కదా. ఈ కంటైనర్ యూజ్ చేసినప్పుడు మనకు కంటెంట్ అనేది వెబ్ పేజ్లో ఎలా కనిపిస్తుందో అనే దాని గురించి క్లియర్గా ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకుందాం. అండ్ ఈ కంటైనర్ క్లాస్ నేమ్ యూజ్ చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ కంటైనర్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే డిఫాల్ట్గా మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేటి కొంచెం స్పేస్ అనేటివి వస్తాయి కదా. ఈ స్పేసెస్ అనేటివి ఈ ఎందుకు వస్తాయి అంటే ఈ బూట్స్ట్రాప్ వాళ్ళు ఈ కంటైనర్ అని చెప్పేసి క్లాస్ నేమ్స్ ఏమేమి చేశారంటే మనకు రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్, స్మాల్ డివిజన్, ఎక్స్ట్రా స్మాల్ డివిజన్ అండ్ మీడియం డివిజన్స్, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 5 కేటగిరీస్ కూడా ఏం చేశారంటే 5 రెస్పాన్సెస్ కూడా సమ్ ఫిక్స్డ్ వ్యూ వ్యూ పోర్ట్ అంటే ఫిక్స్డ్ విడ్త్ని డిజైన్ చేసి పెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో చూసుకుంటే ఏంది ఇక్కడ 100% ఆఫ్ విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట వ్యూ పోర్ట్లో. వ్యూ పోర్ట్ అంటే ఏంటి ఫస్ట్, ఏదైతే స్క్రీన్ ఉంటుందో ఆ డెవిస్లో ఉండే స్క్రీన్ యొక్క విడ్త్ అండ్ హైట్ని మనం ఏమంటారంటే హైట్ని ఏమంటారంటే వ్యూ ఫోర్ట్ హైట్ అంటారు, విడ్త్ని ఏమంటారంటే వ్యూ ఫోర్ట్ విడ్త్ అంటారు. సో సో ఇలా మనకు చూసుకుంటే నెక్స్ట్ స్మాల్ డివిస్లో చూసుకుంటే 540 పిక్సెల్ విడ్త్ని మాత్రమే ఆక్యుపై చేయమని చెప్తున్నట్టు, అండ్ మీడియం డివిజ్లో 720 పిక్సెల్, అండ్ లార్జ్ డివిజ్లో చూసుకున్నట్టయితే 960, ఎక్స్ట్రా లార్జ్లో చూసుకున్నట్టయితే 1140 పిక్సెల్ ఇలా ఆక్యుపై చేస్తుంది. దీన్ని మనం ఒకసారి ప్రాక్టికల్గా చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే డివ్ అని చెప్పేసి దీనికి కంటైనర్ అని చెప్పేసి క్లాస్ నేమ్ ఇచ్చిన బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్. ఈ కంటైనర్ లోపల రోని క్రియేట్ చేసిన, ఈ రో లోపల క్లాస్ని క్రియేట్ చేసిన. ఈ క్లాస్కి 12 గ్రిడ్ కలర్ ఆక్యుపై అని చెప్పిన. అండ్ దీనికి నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా ఇస్తున్నాను మనకు క్లియర్గా అర్థం కావడానికి, బేజీ ప్రైమరీ అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం దీని అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది ఏంది అని. ఇప్పుడు మనకు చూసుకుంటే నేను అవుట్పుట్ మనకు చూసుకుంటే ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఒకసారి దీన్ని చూసుకుంటే మనం ఓకే. దీన్ని కొంచెం ప్యాడింగ్ అనే దాన్ని మనం అప్లై చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి ఒక 4 పిక్సెల్ అనేదాన్ని మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ ఎలిమెంట్ అనేది రెండర్ అయిపోయింది కదా, కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే కొంచెం స్పేసెస్ అనేటివి మనకు వచ్చినాయి కదా. ఇది అనమాట మన కంటైనర్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేటివి ఈ స్పేసెస్ అనేటివి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో చూసినట్టయితే ఎట్లా వస్తుంది అంటే డెవలపర్ టూల్స్లోకి వెళ్ళి మొబైల్ ఇక్కడ చూసుకుంటే ఇది మొబైల్ డివైసెస్ అంటే చిన్న డివైసెస్కి మనం చూసుకుంటే దాన్ని 100% విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం లార్జ్ డివైస్లలో చూసుకుంటే వాటికి ఆ డివైస్ యొక్క సైజు ప్రకారం మనం బూట్స్ట్రాప్ యూజ్ చేసి బ్రేక్ పాయింట్స్ ఏవైతే డిఫైన్ చేసినామో దాని ప్రకారం ఈ విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. ఈ స్పేసెస్ అనేటివి మనం రిమూవ్ చేయడానికి మన బూట్స్ట్రాప్లో వచ్చేసి కంటైనర్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఇంకో క్లాస్ అనేది ఉందన్నమాట, బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్. ఈ కంటైనర్ ఫ్లూయిడ్ అనేది ఎందుకు అంటే మనకు ఇప్పటిదాకా మనకు ఏమొచ్చింది ఇక్కడ టూ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్పేసెస్ అనేవి వచ్చినాయి కదా. ఈ స్పేసెస్ని మనం రిమూవ్ చేసి ఈ ఎలిమెంట్ని ఫుల్ విడ్త్ ఆక్యుపై చేసే విధంగా మనం చేయొచ్చు అనమాట ఈ కంటైనర్ ఫ్లూయిడ్ అని చెప్పేసి యూజ్ చేస్తే. ఒకసారి మనం ఈ కంటైనర్ ఫ్లూయిడ్ అని చెప్పేసి దీనికి అప్లై చేసి చూద్దాం ఏమవుతుందో. కంటైనర్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఇస్తే ఏమవుతుంది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి. ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే ప్రీవియస్లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి స్పేసెస్ అనేటివి వచ్చినాయి, కానీ ఇప్పుడు అలాంటి స్పేసెస్ ఏం రాలేదు. ఇది ఏదైతే ఉందో ఈ
ఎలిమెంట్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది. సో ఇది టోటల్ విడ్త్ని ఆక్యుపై చేసింది అనమాట. సో ఇది మనం కంటైనర్లో ఉండే డ్రాబ్యాక్ని అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఉండే స్పేసెస్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ కంటైనర్ ఫ్లూయిడ్ అనే క్లాస్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఏంటి అంటే ఇంకొకటి మనం సిఎస్ఎస్ కలర్స్లో ఒక కలర్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బటన్ అని చెప్పేసి ఒక బటన్ క్రియేట్ చేస్తాను, సేవ్ అని చెప్పేసి. సో ఇప్పుడు సేవ్ అని క్రియేట్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బటన్ అనేది ఎలా వచ్చింది. సో సమ్ బార్డరు అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, టెక్స్ట్ కలర్ బ్లాక్ ఇలా వచ్చింది కదా. సో నేను దీనికి ఏం చేస్తున్నా అంటే బూట్స్ట్రాప్ కలర్ నేమ్స్ని యూజ్ చేస్తాను. సో బూట్స్ట్రాప్ కలర్ నేమ్స్ ఇది బటన్ లాగా కన్సిడర్ చేయాలంటే BTN అండ్ BTN సక్సెస్ అని చెప్పేసి చూస్తున్నా. సో BTN సక్సెస్ అనేసి ఇప్పుడు ఏమైంది, సో ఈ కలర్ అనేది గ్రీన్ కలర్లోకి మారింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి అవుట్ లైన్ అని చెప్పేసి నేను ఇస్తున్నా. సో అవుట్ లైన్ అని చెప్పేసి ఇస్తే ఏమవుతుంది, సో మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏమైంది, రిమూవ్ అయింది. సో మనకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అయితే ఉందో ఆ బ్లూ కలర్ అనేది దీనికి అప్లై అయింది అనమాట. సో దీన్ని చూసుకుంటే సక్సెస్ బదులు ఏమి ఇస్తామంటే ఇక్కడ డేంజర్ అని చెప్పేసి ఇద్దాం. సో ఇది క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైంది, బ్లూ కలర్ అనేది అప్లై అయింది కదా. సో ఎందుకు ఇది అంటే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కూడా అప్లై కాలే ఇక్కడ. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ దీనికి ఏదైతే కంటైనర్ అంటే కాల్స్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసినాం కదా, కాల్ అని క్రియేట్ చేసి కాల్ అనే కంటైనర్కి ఆ బ్యాక్గ్రౌండ్ కలరే ఈ ఈ బటన్కి అప్లై అయింది అనమాట. సో ఇలాంటి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ లేకుండా ఒక బటన్ని మనం క్రియేట్ చేయాలి అంటే మనం చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఈ ప్రాపర్టీ ఇచ్చేసి బటన్కి ప్రాపర్టీ వాల్యూ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇచ్చేసి మనం ఈ బటన్స్ అనేటివి మనం క్రియేట్ చేయొచ్చు. బట్ నేను బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని నేను బటన్కి అప్లై చేయాలి అనుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఏంటంటే ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. సో ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అని చెప్పేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే క్లాస్ నేమ్ వచ్చేసి బటన్ అని చెప్పేసి ఇస్తున్నా. సో బటన్ అని చెప్పేసి సో ఈ CSS ఫైల్లో నేను ఏం చేస్తున్నా అంటే ఏదైతే బటన్ ఉందో దానికి కొంచెం స్టైల్ అనేది అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూసుకుంటే బటన్ అనేటి ఎలాంటి స్టైల్స్ అప్లై కాలేదు, డిఫాల్ట్ బటన్ ఉంది. సో దీనికి నేను ఏం చేస్తున్నా అంటే విడ్త్ అండ్ హైట్ అని చెప్పేసి ఇస్తున్నా. సో 40 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి 20 పిక్సెల్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎంత రెడ్ అని చెప్పేసి ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని తీసుకుంటే దీని అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది కదా. సో దీన్ని కొంచెం నీట్గా చూద్దాము అంటే సో దీనికి 80 పిక్సెల్ అని చెప్పేసి ఇచ్చేసి దీనికి ఒక 40 పిక్సెల్ అని చెప్పేసి ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే కొంచెం నీట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది బటన్కి, రెడ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి ఎంటైర్ ఇక్కడ DBC యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఈ వెబ్సైట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, బ్లూ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ బటన్ కూడా ఈ బ్లూ కలర్ అప్లై చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్కి నేను ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి ఈ ట్రాన్స్పరెంట్ అనే ప్రాపర్టీ ఇస్తే ఇప్పుడు నేను చూసుకుంటే నాకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ ఉందో బటన్కు కూడా బ్యాక్గ్రౌండ్లో అదే కలర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మనం
బటన్స్ని అంటే అవుట్లెట్ బటన్స్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ట్రాన్స్పరెంట్ అని యూజ్ చేస్తాం అనమాట. సో దట్స్ ఆల్ గైస్ టుడే. సో ఇవాళ మనం ఏం నేర్చుకుందాం? సో కంటైనర్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ అండ్ సిఎస్ఎస్ కలర్ ప్రాపర్టీ ప్రాపర్టీ వాల్యూ ట్రాన్స్పరెంట్ గురించి తెలుసుకున్నాం కదా. సో థ్యాంక్ యూ గైస్.